ఎంత ధైర్యం నీకు? అడుగు బయట పెడితే బయటికి పోవాల్సి వస్తుందని హెచ్చరించాం కదా. మా మాట అంటే నీకు లెక్కలేదా? ఉంటే ఇలా ఎందుకు చేస్తుంది? తప్పైపోయింది, నన్ను క్షమించండి. కొన్ని తప్పులకు క్షమాభిక్ష కంటే శిక్షే సరైంది పెద్దిరాజు. ఏం శిక్ష వేస్తారో వెయ్యండి, కానీ ముందు ఆయన్ని లోపలికి రానివ్వండి. పేకాటాడి మా పరువుని స్టేషన్ దాకా తీసుకెళ్లిన వాడు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. మరీ ఇంత మొండితనం ఏంటమ్మా? మనం మనుషులం, అప్పుడప్పుడు తప్పులు జరగవా ఏంటి? ఇలాంటి విషయాల్లో మొగుణ్ణి వెనకేసుకురాకు. అవునక్క, మంది ఎంత పద్ధతి పరుగుల కుటుంబం. అవని ఎందుకింత ధైర్యం చేసిందో అడగండి అత్తయ్యా. ఈరోజు మీరు ఈ విషయాన్ని వదిలిపెడితే రేపు ఇంట్లో అందరికీ అలవాటైపోతుంది. మీకు చేతనవ్వలేదు కానీ ఇప్పుడు అనవసరంగా ఆజ్యం పోయకండి. ఎందుకు వెళ్ళవో చెప్పు. అడుగుతున్నది నిన్నే, చెప్పు. అవని, నువ్వేం దాచాల్సిన అవసరం లేదు. జరిగింది జరిగినట్టు చెప్పు. అవని ఏం చెప్పబోతోందో అందరూ వినండి. నేను వెళ్లి పెద్దిరాజన్నయ్యని విడిపించుకుని రాకపోయుంటే ఈ పాటికి ఇంట్లో శవం లేచుండేది. శవమా? శవం లేవడమేంటి? నాతో పర్సనల్ గా ఏం మాట్లాడదామనే? నేనే గనక అడ్డుపడకపోయుంటే ఈ రోజు నా అక్క వలన నీ గతమంతా బయటపడిపోయేది. నీ భవిష్యత్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. అవునా? అవును. అయినా నాకు తెలియక అడుగుతాను, మా ఇంటి విషయాల గురించి ఆవిడెందుకు మధ్యలో స్పీకర్ నోరేసుకొని దూరిపోతుంది? నీ ఇంటి విషయం అంటావేంటి? ఏం తమాషాగా ఉందా? నేనేమైనా పరాయిదానా? నా అక్కేమైనా పరాయిదా? ఇద్దరం మేనకోడల్లా. నేను ఇంటి చిన్న కోడల్ని. ఈ ఇంటికి ఏదైనా హాని జరుగుతుందని తెలిసినప్పుడు నేనెలా అడ్డుపడతానో, నాకు ఇంట్లో ఏదైనా జరిగిందంటే నా అక్క కూడా అలాగే అడ్డుపడిపోతుంది. నా అక్క గురించి ఎక్కువ తక్కువ మాట్లాడవంటే మాత్రం మర్యాదగా ఉండదు. అర్థమైందా? చూడు, నేను నీ మంచి గురించి ఆలోచిస్తున్నాను, నీలో మార్పు గురించి ఆలోచిస్తున్నాను. అందుకే సహనంతో ఉంటున్నాను. నీ వలన అత్తయ్యకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని ఓపికతో ఉంటున్నాను. లేదంటే నీ గురించి నిజం చెప్పేయాలి అంటే నాకు ఒక్క నిమిషం పట్టదు. పేకాట ఆడినందుకే పెద్దిరాజన్నయ్య విషయంలో ఎంత రాద్ధాంతం జరిగిందో కళ్ళారా చూసావు కదా. నీకు సంబంధించిన నిజాలు బయటపడ్డాయంటే నీ పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది. ఇక నుంచైనా పద్ధతిగా ఉండడం నేర్చుకో. నాతేదో పర్సనల్ గా మాట్లాడాలి అన్నావు కదా, ముందు ఆ విషయం చెప్పు. మీ పెళ్లి ఎలాగైనా జరగాలని నిహారిక ఆత్మహత్య డ్రామా ఆడి నా నిహారిక
డ్రామా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నిజంగానే విషయం తాగబోయింది. నిహారిక గురించి నీకు తెలిసింది 5%. నాకు తెలిసింది 95%. నా దగ్గర యాక్టింగ్ వద్దు. పెళ్లి బాధ్యత తిరిగి నా మీద పడినప్పటి నుంచి నువ్వు చాలా చాలా రిలాక్స్ అయ్యావని నాకు క్లియర్ గా అర్థమవుతుంది. అవును, అయ్యాను. అదీగాక ఇందాక నువ్వు నేను మత్తు పదార్థాల విషయంలో అరెస్ట్ అయిన విషయం కూడా కవర్ చేసావు. సో ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నా గురించి చెప్పినా ఎవరు నమ్మరు. మాట మారుస్తున్నావు ఎందుకని నిన్నే తిడతారు. అచ్చా, నీకు అంత ధైర్యం వచ్చేసిందా? యా. ఇంతసేపు ఏం మాట్లాడుతుంది? అంత పర్సనల్ గా మాట్లాడటానికి ఏముంటుంది? ఇంకో రకంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తూ మళ్ళీ నా నెత్తి మీదకి ఏం తీసుకురాదు కదా. మాట్లాడుకున్నారా? ఓ, చాలా చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం. అవని, పెళ్లి విషయంలో అన్న ఎందుకు వద్దంటున్నాడో చెప్పాడా? చెప్పాడు. ఏం చెప్పాడు? కృష్ణ మనసులో ఏముందో తెలుసుకున్నావా? బావ తన మనసుని తెరిచిన పుస్తకంలా నా ముందు పెట్టాడు. ఈ అవని నన్ను ఇంకేదో విషయంలో అడ్డంగా బుక్ చేయబోతుందని క్లియర్ గా అర్థమవుతోంది. ఏమన్నాడు అందరి ముందు చెప్పు. అన్ని విషయాలు ట్రాన్స్పరెంట్ గా ఉంటేనే కదా పెళ్లికి ముందే మనం ఏం చెయ్యాలో తెలుస్తుంది. అంటే నాన్నగారు అది... అయ్యో బావా, పెళ్లి బాధ్యత నాకు అప్పగించారు. నేను మాట్లాడతాను. నువ్వెందుకు శ్రమ తీసుకుంటున్నావు? నీ మనసులో ఉన్నది నా ముందు చెప్పావు. నేను ప్రతిదీ పూసగుచ్చినట్టు అందరికీ వివరిస్తాను, సరేనా? అత్తయ్య, అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పబోయేది కృష్ణ బావ మనోవేదన. మీరు బాధపడతారు అని తన మనసులోనే దాచుకుని నలిగిపోతున్నాడు. ఇందాక నాతో చెప్తుంటే నిజంగా నాకే చాలా బాధ అనిపించింది, జాలి వేసింది. పుట్టినరోజు నాడు అందరికీ చెప్పుకోలేకపోయాడు పాపం. టైటిల్స్ ఎక్కువ సినిమా తక్కువ అన్నట్టు విషయాన్ని మొదలు పెట్టకుండా ఎందుకు లాగుతున్నావు? డౌటే లేదు, అవని నన్ను నిహారికను మడతెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నన్ను విడిపించడానికి స్టేషన్కి మీరెవరూ రాకుండా అవనిని పంపించారు. రేపు నేను ఏ రోడ్డు మీదో ప్రాణాపాయ స్థితిలో ఉంటాను. అప్పుడు మీ అమ్మ లక్ష్మణ్ రేఖ గీసిందంటే రావడం మానేస్తారా? అమ్మ లాంటిది అయ్యుంటే నీకోసం ఆత్మహత్య ప్రయత్నం చేస్తుందా? ఎందుకు నాన్న అలా మాట్లాడతావు? ఇకపై నువ్వు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందిలే. మాటలు పడాల్సిన అవసరం కానీ నేను నీకోసం చావాల్సిన అవసరం కానీ రావు. మయసభలో దుర్యోధనుడికి జరిగిన ఇన్సల్ట్ కంటే ఎక్కువ ఇన్సల్ట్ జరిగింది నాకు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? మనం ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదాం. ఏమంటున్నావు నాన్న నువ్వు? నేను సరిగ్గానే అన్నాను, మీరు సరిగ్గానే విన్నారు. నువ్వు కోపంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. కాస్త శాంతపడు. నేను ఎంత ఇల్లరికం అల్లుండైతే మాత్రం నాకు పౌరుషం రోషం ఉంటాయి కదా. నాలో అవన్నీ చచ్చాయనుకున్నారా ఏంటి? పంతానికి పోవద్దు నాన్న. సొంత వాళ్ళు నన్ను నానా మాట్లాడినప్పుడు
పంతానికి పోకపోతే నేను మరీ చవటననుకుంటారు. అందుకే మనం ఈ ఇంట్లో మరో గంట కూడా ఉండకూడదు. కట్టుబట్టలతో వెళ్ళిపోదాం. నీ పౌరుషానికి రోషానికి జోహార్లు అన్నయ్య. ఎంతకాలం తర్వాత నీ దగ్గర నుంచి ఇలాంటి మాటలు వింటున్నాను. శబాష్ అన్నయ్య, శబాష్. థాంక్స్. భర్త అడుగుజాడల్లో నడవడం నీ ధర్మం. తండ్రి మాటను జవదాటకుండా నడుచుకోవడం నీ ధర్మం. బయలుదేరండి వదినా, బయలుదేరండి కావ్య. రండి రండి. ఒక్క నిమిషం అన్నయ్య, నాదొక చిన్న అనుమానం. ఏంటి? నీకు ఆస్తులు ఆడపిల్ల పెళ్లి చేయడం తండ్రికి ఒక యజ్ఞం లాంటిది. ఆ బాధ్యతను నువ్వు ఎంతో బాధ్యతాయుతంగా నెరవేర్చాలి. వేదవతి అనే చెట్టు నీడన ఉండి కావ్య పెళ్లి జరిపించడం అంటే కావ్య భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. ఈ చెట్టు నీడను వదిలావు అంటే చాలా ఇబ్బంది పడతా. అయినా అత్తయ్య ఏమన్నారని ఇంత పంతం? పేకాట లాంటి చెడు అలవాట్లు వద్దు అంది. మంచిదే కదా. ఇక నుంచైనా మంచిగా ఉండు. ఈసారి నువ్వు స్టేషన్కి వెళ్తే నాతో సహా ఎవరూ రాలేరు. అవని చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది వసంత. ఏమర్థమైంది నాన్నా? హలో, ఏం చేస్తున్నావు నీహా? ఏం తోచుక బయట లాన్ లో కూర్చున్నాను. మేమైతే నీ పెళ్లి పనుల హడావిడిలో ఉన్నాం. అవునా? అవును బేబీ, మన బంధువుల్లో చాలా మందికి నువ్వు వేదవతి గారింటికి కోడలు పోతావన్న సంగతి తెలియదు కదా. వాళ్ళు విని ఎంత ఆనందపడుతున్నారో తెలుసా? నిజంగానా? అవును నేహా, నువ్వు చాలా అదృష్టవంతురాలువని తెగ పొగుడుతున్నారు కూడా. ఆ అదృష్టానికి నేను నోచుకుంటానో లేదో అని నాకైతే చాలా అనుమానంగా ఉంది గౌతమి. అంత సవ్యంగా జరుగుతుంది కదా, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి? నెత్తి మీద శనిదేవుడున్నట్టు అవని నా పక్కలో బల్లెన్లా ఉన్నంతసేపు అలాగే ఉంటుంది. ఒకవైపు ఆ కులగురువు ఎప్పుడు నాది దొంగ జాతకమని చెప్తాడా అని భయం. మరోవైపు ఆ అవని రేపు నాతో గుడిలో కఠిన పూజలు చేయించడానికి పెద్ద ప్లానే వేసింది. నా జాతకం గురించి తెలియడానికి 15వ తారీఖు వరకు టైం ఉంది కదా అని ధీమాగా ఉన్నాను. కాని నా గురించి వేదవతి ముందు రేపే బయటపడేలా ఉంది. పూజ గది నుంచి అమ్మవారి పెట్టను బయటికి తీసుకురాలేకపోయాను. పూజ గది నుంచి తాళాలని కూడా బయటికి తీసుకురాలేకపోయాను. పల్లెటూరులో ప్రసాదం తయారు చేయలేకపోయాను. వాటన్నిటి నుంచి రకరకాల కారణాలతో తప్పించుకున్నాను. రేపు పూజల దగ్గర నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేను. రేపు నాకు డెడ్ లైన్ లాంటిది. గరుడ పురాణంలో శిక్షలు ఎలా ఉంటాయో ఆ గుడిలోని దీక్షలు కూడా అంత కఠినంగా ఉంటాయంట. అది తలుచుకుంటే ఇప్పుడే జ్వరం వచ్చేలా ఉంది. తప్పించుకునే మార్గమే లేదా? అలాంటి ఆశలు పెట్టుకోవడం అనవసరం. నేను రేపు అడ్డంగా బుక్ అయిపోయాను అంతే. నేను బతికుంటే 15వ తారీఖున నా పెళ్లి చూస్తారు, లేకపోతే నా శవం చూస్తారు.
గురువుగారి మౌన దీక్ష అయిపోయిందా స్వామి? ఎల్లుండి 15వ తారీఖు ఆ రోజు అయిపోతుంది. గురుగారు 15 రోజులు మౌన దీక్షలో ఉండడం మా నోరు కుట్టేసినట్టు అయింది. ఏడాదిలో 2 సార్లు గురువుగారు దీక్ష తీసుకుంటారనే సంగతి మీకు తెలిసిందే కదా? అవునవును. అయితే ఎల్లుండి ఉదయం రమ్మంటారా? గురువుగారితో ఒక సమస్యని విన్నవించుకోవాలి. ఎల్లుండి ఉదయం గురువుగారికి ఒక ముఖ్యమైన పని ఉంది. సిటీలో వేదవతి గారుంటారు కదా, ఆ ఇంట్లో కళ్యాణం ఉంది. కాబోయే కోడలి జాతకం సరిగ్గా ఉందో లేదో చూడమని చెప్పి చాలా రోజులైంది. గురువుగారు ముందు ఆ పనిలో ఉంటారు, తర్వాతే మిగిలిన పనులు. అలాగే, మేము బయలుదేరతాం. వస్తామండి. వీరు మా అత్త మావయ్యలు వేదవతి ప్రసాదరావు గారు, అన్నపూర్ణాదేవి ఆరాధికులు, రామచంద్రపురంలోని అన్నపూర్ణాదేవి ఆలయ ధర్మకర్తలు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీ పేరు విన్నాం, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. గతంలో మా ప్రాంతానికొచ్చిన కరువు గురించి కథలు వినుంటారు. ఆ తర్వాత ఆ నేల ఎలా సుభిక్షమైందో చరిత్రలో చదివే ఉంటారు. విన్నాను, చదివాను. భరణి నక్షత్రం, మేషరాశి, శుక్రవారం నాడు కార్తీక మాసంలో జన్మించిన నేను నా వంశాచారాలను ముందుకు తీసుకువెళ్తున్నాను. ఇప్పుడు మరో తరం ఆ బాధ్యతను తీసుకునే సమయం వచ్చింది. నా జాతక సమానురాలైన ఈ అమ్మాయి మా ఇంట్లో దీపం వెలిగించడానికి రాబోతోంది. కాకపోతే నా కొడుకుతో వస్తున్న 15వ తేదీన జరగబోయే పెళ్లికి చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అందుకే మా చిన్న కోడలు సూచించిన విధంగా కాబోయే కోడలతో పూజలు జరిపించాలని వచ్చాం. గుడిలో రకరకాల పూజలు, మొక్కులు ఉంటాయని విన్నాం. వాటి గురించి ఏమైనా చెప్తారా పూజారి గారు? ఇక్కడ ఒక్కో సమస్యకు ఒక్కో పరిష్కార మార్గం ఉంటుంది. నూట 8 బిందెలతో గంగాభిషేకం, మెట్లు ఎక్కి దీపం సమర్పించడం, నిప్పుల గుండంపై నడవడం. ఇలా మోకాళ్ల మీద నడిచానంటే వారం 10 రోజులు బెడ్ మీద నుంచి లేవలేను. అసలు గుడిలో ఈ మెట్లెందుకు కొడతారా బాబు? మొదటిది మొదలు పెడతావా అమ్మా? అమ్మా, ఎందుకో నిహారిక టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తోంది. తమ్ముడు, మీరు అనవసరంగా నా నిహారికని అనుమానిస్తున్నారు. జాతక ప్రభావం మామూలుగా ఉండదు. అయితే మోకాళ్ళ మీద మెట్లను అవలీలగా ఎక్కేస్తుందన్నమాట. ఎక్కడ వెండి పరిగెత్తుతూ మెట్లెక్కుతుంది కదా నిహారిక? అవునవును. సరే, ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేయమ్మా. మొదలు పెట్టే ముందు కాళ్ళు కడుక్కుని రావాలి. ఇలారా. నీకు ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటది? నీ వల్ల కాదంటే ఇప్పుడే అందరి ముందు ఒప్పుకో. వెనక్కి వెళ్ళిపోదాం. కావాలని నన్ను ఇరికించేశావు. ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? చేతులు కాలిపోయి కాళ్ళు పడిపోతాయనే భయమైతే నీకుంది కదా, అవి చివరి వరకు ఎంతకైనా దారి తీయొచ్చు నిహారిక. అలాంటప్పుడు రిస్క్ ఎందుకు? అందుకని నేను నా ఓటమిని అంగీకరించి నిజాలను ఒప్పేసుకొని ఇంటి నుంచి పారిపోవాలా? నన్ను బయటికి గెంటేయడానికి బాగానే కంకణం కట్టుకున్నావు. ఇలాంటి కఠినమైన దీక్షలు చేయడం నీ వల్ల కాదు. తర్వాత నీ ఇష్టం. వేదవతికి కోడల్ని కావడానికి చెయ్యక తప్పదు కదా. అయితే వెళ్ళి కాళ్ళు కడుకునిరా. వెళ్దామా? కాలు గడుకొని రావడానికి ఇంత లేటా? అవని నిహారికతో జాగ్రత్తలు చెప్పుంటుందిలే అన్నయ్య. అవునవును, అవని కనిపించిన ప్రతి ఒక్కరికి జాగ్రత్తలు, బుద్ధులు, నీతి వాక్యాలు చెప్తూ ఉంటుంది.
అవని చాలా చాలా మంచిది. నిహారిక, ఇప్పటికే ఆలస్యమైంది, ఇంక స్టార్ట్ చేయి. నిహారిక, నువ్వు చాలా సునాయాసంగా చేసేస్తావు. కమాన్ నిహారిక. ఇలాంటివి నా వల్ల కాదురా బాబు. ఆ చేయి కూడా పట్టు. ఒక్క చేయి మీదే వెలిగిస్తారు కదా. నేను ఎంక్వైరీ చేస్తే గుడిలో వాళ్ళు ఏం చెప్పారంటే 2 చేతుల మీద వెలిగించుకుని హారతిని సమర్పించడం ఇంకా మంచిదని, ఎక్కువ పుణ్యమని అన్నారు. నాకు మరి అంత పుణ్యం అవసరం లేదులే. ఎలా మాట్లాడుతుందో చూడండి అత్తయ్య. ఇలాంటి పరీక్షలు మించి చేయాలి గాని తగ్గించి చేయకూడదని మీరైనా చెప్పండి. నిహారిక, ఎంత కఠినంగా చేస్తే అంత మంచిది. కాదనకమ్మా, ఇబ్బందిగానే ఉంటుంది, కాస్త ఓర్చుకో. అమ్మ చెప్పాక కాదనదులే. అవని, నువ్వు వెలిగించు. రెండు చేతులు కాలిపోతాయేమో. నా నిహారికకు ఎంత కష్టం వచ్చింది దేవుడా. మీరేం బాధపడకండి కృష్ణ గారు. ఎంతో సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన మీకు భార్యను కావడం కోసం, ఈ దేవతకి కోడల్ని కావడం కోసం ఇలాంటివి భరించలేనా? నా చేతులు అగ్నికుణంలో కాలుతున్నాయి. అయినా సరే భరిస్తాను. ఎందుకంటే నా పట్టుదల, నా సంకల్పం గొప్పవి. నిహారిక, మరో 3 రౌండ్లు మాత్రమే మిగిలిన్నాయి. ఇది నువ్వే చేయగలవు. కమాన్ నిహారిక. నిహారిక జాతకం అంత జాతకం ఒక్కటే ఉండొచ్చు. అంత మాత్రాన నిహారికకు మా ఇంటి కోడలయ్యే అర్హత ఉందా? ఎందుకు నిహారికను క్షమిస్తున్నా? ఎందుకు వెనకేసుకొస్తున్నా? నిహారిక గురించి నిజాలు బయటపడ్డానికి ఇదే ఆఖరి అవకాశం అనుకున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎనిమిది. కమాన్ నిహారిక, ఇది చివరి రౌండ్. Success! Grand success!
నా పట్టుదల సంకల్పం గొప్పవని చెప్పాను కదా కృష్ణ గారు. అందుకే కష్టమైన పరీక్షలను పూర్తి చెయ్యగలను. అది అది నా నిహారిక. ఇంక నీ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు రావు. నా కోడలయ్యే అన్ని అర్హతలు నీకున్నాయి. ఇంత బాగా అనుకున్నవన్నీ చేసేశావు. నీ మీద నాకింకా అభిమానం, గౌరవం పెరిగాయి. ఇదంతా మీ ఆశీర్వాదం అత్తయ్య. నన్ను దీవించండి. మామయ్య గారు, మీరు కూడా రండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లేమ్మా. అవని, నువ్వన్నట్టే 2 పరీక్షలు దాటాను. పీపు మీద వాత పెట్టినట్టు సుర్రుమంది. తప్పదు మరి. ఇది నా డార్లింగ్ చేయగలదా అని. అయ్యయ్యో, ఇందాక కాళ్ళ నుంచి రక్తం వచ్చినా మెట్లు ఎక్కేసింది. చేతులు కాలుతున్నా ప్రదక్షిణలు చేసేసింది. అలాంటి నిహారికకు ఇదొక లెక్క. అనవసరంగా టైం వేస్ట్ ఎందుకు, త్వరగా మొదలు పెట్టు. ఇవ్వనయ్యా. నిహారిక, 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 కళ్ళు తెరవమ్మా. కృష్ణ, అయ్యో, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా, వెళ్ళు. సరే నాన్న. నిహారిక, 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 ఏమైంది నాకు? కొరడా దెబ్బల కాన్సెప్ట్ ని కూడా నువ్వు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసావు నిహారిక. మంచినీళ్ళు తాగమ్మా. లేమ్మా. నువ్వు గ్రేట్ నిహారిక. నువ్వన్నీ రియల్ గా ఈ మధ్య సుజాత డబ్బులు ఎక్కడ దాచిపెడుతుందో అస్సలు అర్థం కావడం లేదు. మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సౌమ్య, ఏంటి నాన్న? నీ ఫ్రెండ్ జ్యోతి ఉంది కదా, ఉంది. వాళ్ళ నాన్న వడ్డీకి డబ్బులు అప్పిస్తారంట కదా. అవును. నాకేమైనా అప్పిస్తుందేమో, ఒకసారి అడగరాదు? తాకట్టు పెట్టాలి నాన్న. నా బ్రెయిన్ తాకట్టు పెడతాను తల్లి. ఆ? ఆ? హలో, తమరన్నది నన్నే అని నాకు అర్థమైందిలే. నీ బుర్రని కాదు, నిన్ను బజార్లో పెట్టినా ఎవ్వరు 100 రూపాయలు కూడా ఇవ్వరు. ఎవడో ఇంకెన్నాళ్ళు నాకు ఈ బతుకు, నా జీవితం మార్చు.
ఎందుకు వస్తున్నారో తెలియదు గాని ఓ 1000-2000 వర్కౌట్ చేసుకోవాలి. ఇదిగో అలాంటి పనులు చేసి పరువు తీకు. అమ్మ పెట్టదు, అడుక్కు తినివ్వదు. హాయ్ పిన్ని. హాయ్ గ్రానీ. బావున్నావా? బావున్నాను. అమ్మా సుజాత బాగున్నావా? బాగున్నానులేండి. ఏమయ్యా ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఎయిర్ ఫోర్స్ చేస్తున్నాను. అదే తాతయ్య, గాలి తిరుగుళ్ళు. ఆడపిల్లను పోషించుకోవడానికి ఏదో ఒకటి చేసి 4 డబ్బులు సంపాదించుకోవాలి కదా. మీరు కాస్త దయ చూపించొచ్చు కదా. కష్టంలో ఉన్నప్పుడు కోటీశ్వరుడైనా చేయి చాచుతాడు కానీ సుజాత మాత్రం మా ముందు చేయి చాపదు. ముందెందుకొచ్చారో చెప్పండి. కృష్ణబాబు నిహారికల పెళ్లి రేపే కదా, శుభలేఖ ఇద్దామని వచ్చాము. ఇంటి పెద్ద దిక్కు నేను కదా, నాకివ్వండి. పనులన్నీ తన భుజాల మీద వేసుకుంది కాబట్టి తన క్రెడిట్ ఇచ్చారు. తప్పే ఉంది బావా. ఏ మేమే పనులు చేయట్లేదా? వీడి మాట అలాగే ఉంది మరి. మేమేమన్నా అక్షంతలు వేసి ఫోన్ చేసి వెళ్ళిపోవడానికి వచ్చామనుకున్నావా? శ్రీకర్ వర్షన్ అలాగే ఉంది మరి. భార్యని సపోర్ట్ చేయాలి గాని మరీ ఇంతలా సపోర్ట్ చేయకూడదు మావయ్య. పెళ్లిళ్ళు తలా ఓ చెయ్యి వేస్తేనే అవుతాయి అత్తయ్య గారు, ఒక్కరి వల్లనే అయిపోవు. మేం కూడా ఇక్కడ ఫ్యామిలీ మెంబర్సే, అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అయ్యుండొచ్చు, కాదనడం లేదు. కానీ ఏ పనైనా ఒకరి చేతుల మీదుగానే సాగుతుంది. అవని మాకే కాదు, నీకు సాయం చేసింది. మీ ఆఫీస్లో నీ భార్య స్థానంలో వచ్చి నీకు ప్రమోషన్ వచ్చేలా చేసింది. రాధాకృష్ణ అండ్ హిజ్ వైఫ్ అవని. నువ్వు స్టేషన్లో ఉంటే విడిపించింది. ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా తనే ముందుండి నడిపిస్తోంది. గతం మర్చిపోకండి. సరే 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 సరే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సంపత్, గురువుగారు, వేదవతి గారింట్లో ఈపాటికే పెళ్లి సందడి మొదలై ఉంటుంది. ఇప్పటికే మన వల్ల చాలా ఆలస్యమైంది. నేను నిహారిక జాతకం సూక్ష్మంగా పరిశీలిస్తాను. కాసేపు ఎవ్వరిని లోపలికి అనుమతించకు. అలాగే గురువుగారు. శివ శివ.
ఇలా జరిగిందేమిటి? ఇది నేను ఊహించలేదు. ఏమిటి స్వామి ఈ పరీక్ష? 10 ఊళ్ళ క్షేమం కోరే వేదవతి ఇంట్లో ఇంత పెద్ద సమస్య. నేను తాళి కట్టించుకున్న తర్వాత పప్పన్నం తిని బయలుదేరడం తప్ప ఇంకేమీ చెయ్యలేవు. నేనేం చేయలేనేమో. ఆ దైవం ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఏ కన్ను నుంచైనా నువ్వు తప్పించుకోగలవేమో గాని త్రినేత్రుడి నుంచి తప్పించుకోలేవు. నీ పెళ్లి జరిగిపోతుందేమోనన్న భయం ఓ పక్క ఉన్నా జరగకుండా ఆగుతుందన్న నమ్మకం కూడా మరో పక్క ఉంది. ఆ స్వామీజీ ఫోన్ చేసుంటే ఈ పాటికే చెయ్యాలి. ఇప్పటి వరకు ఆయన దగ్గర నుంచి ఎలాంటి సందేశం లేదంటే నా జాతకం ఆయనకి అర్థమై ఉండదు. నా జాతకం తప్పు అని చెప్పగలిగే బలమైన కారణం ఆయనకి దొరికుండదు. ఆ అవ్వని భయపెట్టినట్టు నేను భయపడాల్సిన అవసరం లేదు. పెద్దిరాజు, ఏం చేస్తున్నారు? పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నాం మావయ్య గారు. ఇలా మీటింగులు పెట్టకపోతే పని మొత్తం అవని చూసుకుంటుంది. మీరు కూడా కొన్ని పనుల్లో హెల్ప్ చేయొచ్చు కదా. మేమెంత చేసినా క్రెడిట్ అంతా అవనికే కదా నాన్న. పైగా మేం చేసే పనులు మీకు నచ్చుతాయా ఏంటి? ఇంకా మీరు మారరు. నమస్కారం. లోపల కూర్చోండి. మొత్తానికి జాతకం కలిసిన కోడల్నే తెచ్చుకున్నారు. అంతా మా కులదైవం అయిన అన్నపూర్ణాదేవి నిర్ణయం. అందుకు తోడు మా చిన్న కోడలు అవని తోడ్పాటు కూడా ఉంది. మీ సంకల్పం మంచిది. మీకంతా మంచే జరుగుతుందిలేండి. వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి. నమస్కారం వేదవతి గారు. నమస్కారం. కారు పంపిస్తారనుకున్నాం, అసలు పంపించలేదేంటి? అక్క వాళ్ళు వచ్చారు, వెళ్దాం పదా. మొత్తానికి నా చెల్లెల్ని పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబ అవసరాలకి వాడుకుంటూనే ఉన్నారు. నా మేనకోడలు మా ఇంటి చిన్న కోడలుగా బాధ్యత తీసుకుందమ్మా. అందులో తప్పే ఉంది? అది అమాయకురాలు కదా, మీ మాటలకి బుట్టలో పడిపోతుంది. అవని అమాయకురాలా? భలే జోకేసిందిగా. చూడమ్మా, నేను చాలా సందర్భాల్లో అవనిని తిట్టుండొచ్చు, 1కి 2 సార్లు చేయి చేసుకునుండొచ్చు. కాని ఈరోజు నేనిలా ప్రాణాలతో ఉన్నానంటే అందుకు కారణం మాత్రం అవనే. అవని లేకపోతే ఈ పెళ్ళే జరగదు. అవని తలుచుకుంటే ఈ పెళ్లిని ఆపేస్తుంది కూడా. నేనేం మిమ్మల్ని బెదిరించడానికి అనడం లేదు, నిజంగానే ఆపేయగలదు. తన మాటకి అంత శక్తి ఉంది. అదే గనక జరిగితే ఈ మండపంలో వేదవతి శవాన్ని అవని చూస్తుంది.
అవని కుటుంబ క్షేమం గురించి ఆలోచిస్తుంది. ఇందులో అవని స్వార్థమేమీ లేదు. జాతకంలో నిహారిక గురించి ఖచ్చితంగా తెలియాలి. ఇలా ఇవ్వు వేద. ఏదైనా తేడా ఉంటుందంటావా? నాన్న మొహం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అయినా నా బంగారం జాతకం బంగారంలా ఉంటుంది, అందులో అనుమానమే లేదు. ఏమైందండి? మావయ్య గారు బాగా షాకు గురయ్యారు. అంటే ఖచ్చితంగా ఏదో తేడా ఉందని అర్థం. నేను చదివి వినిపిస్తాను, ఉండండి. మావయ్య ఇటువంటి అమ్మా వేదవతి, నువ్వు నీ కుటుంబం ఎంతగానో ఎదురు చూస్తున్న పెళ్లి రోజునాడు మీ అందరినీ బాధ పెట్టి పుట్టిన తేదీ, పుట్టిన సమయం, నక్షత్రం, పాదం, లగ్నం, వారం, మాసం, రాశి అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. అమ్మా అన్నపూర్ణాదేవి! ఎందుకు ఇలా చేసావు తల్లి? ఇది వినడానికేనా ఇంతకాలం ఎదురు చూసేలా చేసావు? ఇలా జరిపించడానికా పెళ్లిని ఇంతవరకు తీసుకొచ్చావు? ఏమండి, ఇలా జరిగిందేంటండి? మనం కన్న కలలన్నీ ఇలా అయిపోయాయి ఏంటండి? అత్తయ్య, ఇది అబద్ధం, ఇది నిజం కాదు, మీరు నమ్మకండి. గురువుగారు ఏదో పొరపాటుగా చూసినట్టున్నారు. అవును వదిన గారు, ఏదో తేడా జరిగింది. దీన్ని బేస్ చేసుకుని మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. చేతి రేఖలను చూసి జాతకం చెప్పడంలో గురువుగారికి గొప్ప పేరుంది. గురువుగారు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. మీరు తప్పు పట్టడంలో అర్థం లేదు. అంటే ఇప్పుడు పెళ్లి ఆగిపోయినట్టేనా? అంతేగా మరి. ఈ నిహారిక మీద నాకు మొదటి నుంచే అనుమానం ఉండేది. అవని సందేహించింది కాబట్టే ఈ నిజం బయటపడింది. లేదంటే పెళ్లి అయిపోయేది. ఇప్పుడేం చేస్తావమ్మా? జాతకమే కలవనప్పుడు ముందడుగు ఎలా వేస్తుంది? ఇంకా మన కుటుంబానికి మీలాంటి జాతకం కలిగిన కోడలు రాదని క్లియర్ గా అర్థమవుతుంది. జాతకంలో తప్పుందా, లేదంటే తప్పుడు జాతకంని మొదటి నుంచి నమ్మించుకుంటూ వస్తున్నారా? అదే అయింటుందక్క. చెప్పండి నిహారిక, పొరపాటు జరిగిందా, మోసం జరిగిందా?
అత్తయ్య, నాకు నిజం కావాలి. ఇప్పటికీ అబద్ధం చెప్తే నిజం తెలుసుకున్న తర్వాత మరోలా ఉంటుంది. మౌనంగా ఉండిపోయిందంటే నిహారిక మోసం చేసిందనే అర్థం. అందుకు తల్లిదండ్రులు బాగా సపోర్ట్ చేశారు. మీరు మమ్మల్ని మోసం చేశారా? నమ్మలేకపోతున్నాను, అస్సలు నమ్మలేకపోతున్నాను. దేవత లాంటి నా తల్లిని మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది నిహారిక? నా జాతకం కలగని నిహారిక నా ఇంటి కోడలు కావడానికి వీల్లేదు, కాకూడదు. మీరేమైనా నిర్ణయాలు తీసుకుంటే నా పరిస్థితి ఏంటత్తయ్యా? వద్దు, నన్నలా పిలవద్దు. అది కాదత్తయ్య. నేను ఇంకేం మాట్లాడుకో. మోసాన్ని నేను భరించలేను. ఇంకా పెళ్లి జరగలేదు కాబట్టి నీ పరిస్థితికి ఏమవుతుంది? నీకేం అన్యాయం జరిగిపోదులే. అత్తయ్య, బాగా ఆలోచించండి. బాగా ఆలోచించాను. గురువుగారు పంపించిన సందేశానికే కట్టుబడుంటాను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మీ ఎక్స్ప్రెషన్ చూసి చాలా భయపడిపోయాం అత్తయ్య గారు. నాకైతే గుండాగినంత పనైపోయింది. ఆయన కరెక్ట్ గానే రాశారా, లేకపోతే ఏమైనా పొరపాటు పడుంటారా? గురువుగారు చెప్పే దాంట్లో అక్షరం కూడా తప్పుండదమ్మా. నీకు తెలియదా ఏంటి? నాకైతే నమ్మాలనిపించడం లేదు. మీ చెల్లెలే గురువుగారి దగ్గరికి తీసుకుని వెళ్లి ఇదంతా చేయించింది. నమ్మకపోతే ఎలా? అంటే వేరే రకంగా రావాలని కోరుకుందేమో. అలాగే ఊహించుకున్నట్టుంది. అలా జరగకపోయేసరికి డిసప్పాయింట్ అయింది పాపం. నా చెల్లెలు ఏం కోరుకున్నా అందులో తన స్వార్థం ఉండదు. నా కూతురు పెళ్లి ఆపాలని నువ్వు నీ చెల్లెలు చాలా చాలా చేశారు. దేవుడున్నాడు, ఆయనంతా చూస్తున్నాడు. కులగురువు గారు పంపిన సందేశాన్ని తప్పు పడితే ఎలా? ఆగండి ఆగండి, మ్యాటర్ క్లోజ్ అయిపోయింది కదా, ఇంకా ఎందుకు పొడిగిస్తారు? అమ్మా, దీనికి ఎండింగ్ ఇచ్చేసాయి. అన్నపూర్ణాదేవి కరుణించింది, నిహారికను ఆశీర్వదించింది. అవని, నాది నిహారికది ఒకేలాంటి జాతకమని నీ అనుమానం తీరింది కదా? ఇంకెప్పుడు నన్ను అనుమానించకు అవని. గురుగారి దగ్గర నుంచి వస్తున్నారా? అవును మేడం. ఆగండి, నేను తీసిస్తానుండండి. ఇలా ఏమండి, అసలు ఆ గురువు పంపించిన లెటర్లో ఏముందో?
కంప్లీట్ గా నెగటివ్ గా ఉంది. జాతకం కలవలేదని రాసుంది. షార్ట్ టైంలో షార్ప్ గా డెసిషన్ తీసుకోవడం చాలా మంచిదైంది. లేదంటే నా ఊహే నిజమై ఉండేది. అమ్మయ్యా, అసలైన గండం దాటేశాం. ఇంకా నా పెళ్లిని ఆ అవ్వని అడ్డుకోలేదు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. వేదవతి గారి నెంబర్ కలవడం లేదేంటి? గంగా, ఏంటమ్మగారు పిలిచారు? ఫోను ఛార్జింగ్ పెట్టాను, కొంచెం చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరేనమ్మగారు, అలాగే. అయ్యో, పంతులు గారు పూలదండ తీసుకురమ్మన్నారే. ఎవరిదో ఫోన్ రింగ్ అవుతుంది, చూద్దాం పదండి. ఈ ఫోన్ ఎవరిదై ఉంటుంది? అది మీ నానమ్మ ఫోనే. ఎత్తి మాట్లాడు. నానమ్మదా? హలో. హలో, ఎవరండి? ఇది వేదవతి గారి ఫోనే కదా? అవునండి. నువ్వెవరమ్మా? మనవరాలను అవుతానండి. నానమ్మ ఫోన్ ఛార్జింగ్ లో పెట్టింది. నేను పల్లెటూరు నుంచి కులకర్ణి స్వామీజీని మాట్లాడుతున్నాను. వేదవతి గారితో మాట్లాడాలి, వెంటనే పిలువమ్మా. నానమ్మ పెళ్లి హడావిడిలో ఉంది. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా, తొందరగా పిలుచుకొనిరా. సరే, నేను పిలుచుకొనొస్తాను. పాప వెళ్ళి చాలాసేపు అయింది. వేదవతి ఫోన్ దగ్గరికి ఇంకా రాకపోవడం ఏంటి? అమ్మ ఫోన్లా ఉంది. అమ్మ ఫోనే. ఇదేదో విలేజ్ ఫోన్ నెంబర్లా ఉంది. అమ్మా వేదవతి, నేనమ్మా, గురువుగారిని. నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. నీది నిహారికది ఒకే జాతకం కాదమ్మా. నిహారిక మీ ఆచారాలకు సరిపడే కోడలుగా సరిపోదు. వెంటనే పెళ్లి ఆపేయండి. ఈ విషయాలన్నీ నేను వివరంగా రాసి శిష్యుడి చేత పంపించాను. నేను రాసింది వేరు, మీ చేతికి అందింది వేరు. నిహారికేమైనా చేసుంటుందని నా అనుమానం. కృష్ణా నిహారికల పెళ్లి జరిగిందంటే చాలా ఘోరం జరిగిపోతుందమ్మా. వేదవతి, మాట్లాడవేంటమ్మా?
ఎవరు మాట్లాడుతోంది? స్వామీజీ గారేనా? అంటే నేను ఇప్పటి వరకు వేదవతితో మాట్లాడలేదా? ఫోన్ ఎత్తింది ఎవరు? హలో హలో. రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ అమ్మా, రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ అంటున్నావు? మరి ఇంతసేపు ఏం మాట్లాడావు? అసలు చేసింది ఎవరన్నయ్యా? కార్ సర్వీసింగ్ సెంటర్ వాళ్ళ తమ్ముడు. మేం వెహికల్ సర్వీసింగ్ సెంటర్ వాళ్ళకి ఇవ్వలేదురా బాబు అంటుంటే ఇచ్చారు కదండి అంటున్నాడు. వాడేదో రాంగ్ నెంబర్ నోట్ చేసుకున్నట్టున్నాడు. సౌమ్య, స్వామీజీ చేశారని చెప్పావు కదా? ఆయన అయితే స్వామీజీ గారే అన్నారు. అత్తయ్య, మీరు ఫోన్ చేసి మాట్లాడండి, అప్పుడు తెలిసిపోతుంది కదా. అయ్యో, ఛార్జింగ్ లేనట్టుంది, అందుకే స్విచ్ ఆఫ్ అయిపోయింది. కాసేపు అయిన తర్వాత మాట్లాడుతులేమ్మా. నాకు తెలిసి స్వామీజీ గారు అయితే కాదు. ష్యూర్, పక్కా. అయితే సౌమ్యనే పొరపాటు పడినట్టుంది. చిన్నపిల్ల కదా, పొరపాటు పడినట్టుంది కదా. పదండి. పద పద. అబ్బా, నిహారిక జాతకం సరిగా ఉందో లేదో మన కులగురువు దగ్గరకు వెళ్లి మరోసారి చెక్ చేయించడం మంచిది. నేను ఇంట్లోకి అడుగు పెట్టక ముందు చెక్ చేయించారు కదా, మళ్ళీ ఎందుకు? ఇంకోసారి చూపించడంలో తప్పే ఉంది. అంత అవసరం లేదు కదా అత్తయ్య. పూజలంటే నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అమ్మ లాంటి జాతకం కలిగిన నీకు అలాంటివన్నీ చాలా ఈజీ కదా. భయపడడం లేదు కృష్ణ, నేను చేయగలను. అదేమన్నా పెద్ద బ్రహ్మ విద్యనా? అమ్మ నిహారిక, నీ గురించి నేను చాలా చాలా తక్కువ అంచనా వేశాను. చెప్తా, నీ పని చెప్తా. నేను జాతకం విషయంలో మాత్రమే అబద్ధం చెప్పాను. నీకు మాత్రం చెప్పుకోవడానికి 2 సినిమాలంత గతం ఉంది. ఇద్దరం వెళ్ళి చెప్పుకుందామా? ఇద్దరిని గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని అంటారు. నేను దుకాణం చదువుకొని ఇంటికి పోతాను, నాకేం ప్రాబ్లం లేదు. బికాజ్ ఐఎమ్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. మరి నీ పరిస్థితి ఏంటి? హే అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి అంటూ ఆటో నడుపుకోవడమే కదా. వద్దు బంగారం, వద్దు. ఇప్పుడు నేను సుఖానికి బాగా అలవాటు పడ్డాను. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి నేను బతకలేను. నా గురించి నువ్వు చెప్పద్దు, నీ గురించి నేను చెప్పను. చెల్లుకి చెల్లు, సరేనా? ఇదిగో, ఈ విషయాలేమి నువ్వు మనసులో పెట్టుకోవద్దు. ఇద్దరం కలిసి ఈ ఇంటిని ఆధీనంలో ఉంచుకుందాం, సరేనా? సరే సరే. మొదట్లో నీ మీద నాకున్న ఫీలింగ్ వేరు. ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం రా. పర్లేదు, పట్టుకో. పొరపాటునెప్పుడైనా తోక జాడించావంటే తోక కట్ చేస్తా.
నిహారిక జాతకం. అర్హత లేదు. నష్టం. మ్యాటర్ బయటపడిపోతుందా ఏంటి? అరే అరే బాబా, శిష్యుడు తీసుకొచ్చిన లెటర్ అత్తయ్య దగ్గర ఉండాలి. మరి చించేసి చెత్తబుట్టలో ఎందుకుంది? అవునవని, వీళ్ళు లాజిక్స్ మీద లాజిక్స్ తీస్తున్నారు. ఇందులో ఉన్న పదాలను బట్టి నిహారిక జాతకంలో ఏదో తేడా ఉంది. మధ్యలో లెటర్ ఏదో అయ్యిందని అనిపిస్తుంది. బా, వెంటనే గురువుగారికి ఫోన్ చేయి. ఈ రకంగా బుక్ అయిపోతుందని అనుకోలేదు. మొబైల్ కలవడం లేదు. అయితే ల్యాండ్ లైన్ కి ట్రై చేయి. రింగ్ అవుతుంది. ఏమైంది? ఎవరు లిఫ్ట్ చేయటం లేదు. అయ్యో, అయితే స్వామీజీ ఫోన్ చేశారు అన్నది నిజం. నేను నేను నీ దగ్గరికి బయలుదేరానమ్మా. ఎందుకు గురుగారు? మాతో ఏదైనా చెప్పాలా? చెప్పండి గురుగారు. నిహారిక జాతకం. గురుగారు, గురుగారు లేవండి గురుగారు. కొంచెం సాయం పట్టండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. డాక్టర్, ఏమైంది? యాక్సిడెంట్ అయింది డాక్టర్. ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొని పదండి. డాక్టర్, ఆయన మా కుల గురువు గారు. ఆయనకేమీ కాకూడదు. కూల్ కూల్, కాసేపట్లో అతని కండిషన్ మీకు చెప్తాను. అవని గురువుగారి దగ్గరికి చేరుకుందా? ఒకవేళ అవని అటు వెళ్ళి గురువుగారి ఇటు వస్తే? నిహారిక జాతకం. ఐసీయూకి షిఫ్ట్ చేయండి. అలాగే డాక్టర్. డాక్టర్, గురువు గారికి ఎలా ఉంది?
తలకు బాగా గాయమైంది. కండిషన్ అయితే వెరీ క్రిటికల్ అనే చెప్పాలి. కాన్షియస్లోకి వచ్చారంటే కాస్త సేఫ్, రాకపోయారంటే ఆశలు వదులుకోక తప్పదు. అలా అనకండి డాక్టర్. ఇట్స్ ట్రూ. స్కానింగ్లు అయ్యి వాటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆయన కండిషన్ గురించి చెప్తాను.